కొంతమందికి ఏంటంటే దేవుని సన్నిధికి వస్తాం కానీ శరీరంతో వస్తాం. ఆత్మ సంబంధంగా ఆత్మకు కావాల్సిన దానికోసం ఏముండదు, తృష్ణ, ఆకలి, దప్పిక ఉండదు. దేవుని సన్నిధికి యాంత్రికంగా వచ్చే అలవాటు ఉంటుంది. మనం యాంత్రికంగా ఏం చేస్తాం, వచ్చిపోయే పరిస్థితి కలిగి ఉంటాం. దాని ద్వారా మనకు కలిగేటువంటి లాభము కానీ, మేలు కానీ, ఆశీర్వాదం కానీ ఏమీ ఉండదు. దేనికోసం ఆశపడిచ్చాడంటే ఈయన ప్రాణం. ఏది ఆశపడుతుంది ఈయనది ప్రాణం. ఈయన యొక్క ప్రాణం, ఒక మాట చెప్పండి, ఆయన ఆత్మ ఏం చేస్తుంది, దేవుని కొరకు, దేవుని చూడాలని, దేవుని స్వరం వినాలని, దేవుని సన్నిధిని అనుభవించాలని, దేవునితో గడపాలని, దేవుని మందిరానికి పోవాలని, ఆ దైవ సన్నిధిని అనుభవించాలని చెప్పేసి ఏం చేస్తుందంటే ఆయన ప్రాణము ఆశపడుతున్నాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము అలాగ ఆశపడుతుంది. నీ కొరకు ఏం చేస్తుంది, నా ప్రాణం దేవుని కొరకు తృష్ణగొంటుంది, జీవముల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది అని చెప్పేసి అంటే దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా అని చెబుతున్నాడు. దుప్పిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇక్కడేమో తృష్ణ అని చెబుతున్నాడు. తృష్ణ అంటే అదొక తపన, అంతేనా? అదొక తపన. అది పొందుకునేంత వరకు కూడా మనసు ఏం చేయదు, నెమ్మదిగా ఉండదు. దాన్ని అనుభవించేంత వరకు కూడా తన మనసు ఎలాగ ఉండదు, వారి ప్రాణము నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఇంకా అదే ధ్యాస, అదే శ్వాస, ఇక దాని మీదే ప్రాణం ఉంటుంది అనమాట. దేవునికి స్థితి కలుగును. దాన్ని అంటున్నాడు తృష్ణగొంచుంది. ఏం దేనికోసం అంట, దేవుని కొరకు, దేవుని కొరకు. దేవునికి స్థితి కలుగును గాక. దేవుని కొరకు. ఈ రోజున మనం దేని కొరకు చెప్పండి? ఆ దేవుడు ఎలాంటి వాడో మనం ఎరుగుంటే ఎప్పుడు చెప్తాను, దేవుడు ఎలాంటి వాడో మనం ఎరుగుంటే, నీకున్న బాధలు, నీకున్న కష్టాలు, నీకున్న సమస్యలు, నీకున్న శోధనలు, నీకున్న ఇబ్బందులు అసలు మనం ఏం చేయం చెప్పండి, వాటిని లక్ష్య పెట్టం. దేవునికి స్థుతి కలుగును గాక. ప్రెసిడెంట్ హలాలు ఎప్పుడు చెప్తూ ఉంటాను, ప్రేమించుకున్న ప్రేమికులు ఉంటారు. ప్రేమించుకున్న తర్వాత వాళ్ళ ప్రాణం ఎట్టడో తెలుసా? ఆ స్త్రీని కానీ, ఆ పురుషుడిని కానీ, అబ్బాయిని కానీ, అమ్మాయిని కానీ విడిచిపెట్టుకోవడానికి ఒక ప్రాణం ఇష్టం ఉండదు. ఎందుకని? వీళ్ళ కులం ఉంటుంది, వాళ్ళ కులాలు వేరు కావచ్చు, చెప్పండి, క్యాస్ట్లు వేరు కావచ్చు, ఆస్తులు వేరు కావచ్చు, ఐశ్వర్య రీతిలో వేరు కావచ్చు, చదువులు కూడా కొన్ని వేరు కావచ్చు. అర్థమవుతుందా? ఒక్కొక్కరు ఏం చెప్తారు, ఆటోలో వెళ్తారు ఆడపిల్లలు. ఆటోలో వెళ్ళి వీళ్ళు ఇంజనీర్లు చదివేటువంటి పిల్లలు ఆటో డ్రైవర్ని ఏం చేస్తారు, ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఆటో తల్లిదండ్రులు ఇష్టపడతారండి? ఇష్టపడరు. తెలుసు, నేనేమో ఇంజనీర్ చదువుతున్నాను, రేపు నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను, లక్షల్లో జీతం సంపాదించుకుంటాను. కానీ ఇతను ఆటో డ్రైవరు. కానీ అమ్మాయి ఆలోచన చేస్తుందా? ఆ ప్రేమ గుడ్డిది. ఏం చేస్తా తెలుసు, ఒప్పుకోరు తల్లిదండ్రులు అని తెలుసు. నా కుటుంబం ఒప్పుకోదు, నా ఫ్యామిలీ ఒప్పుకోదు, నా కులము కాదు, నాకు తగినవాడు కాదు అని తెలిసిన ఆ ప్రేమ గుడ్డిది ఏం చేస్తుంది, అతని మీద ఉన్న ప్రాణం, అతని మీద ఉన్న ఆశ, వాంఛ ఏదో మోహం పెట్టేసేసుకుని కుటుంబాన్ని కూడా విడిచిపెట్టేసి, కుటుంబంలో ఉన్నటువంటి ఏమంటారు విలువలు, కుటుంబానికి ఉన్న విలువలు, గౌరవం సమస్తం బజార్ను పడేసి అమ్మాయి ఏం చేస్తుంది చెప్పండి, ఆటో పడితే వెళ్ళిపోద్ది. ఏంటిది? అది ఒక వ్యామోహం, వారికి ఉన్న తృష్ణ, వ్యామోహం. అతను కలుసుకోవాలి, అతను లేకపోతే నాకు జీవితం లేదు అని చెప్పేసి. అబ్బాయిలు అట్లా ఉంటారు కొంతమంది, అమ్మాయిలు అలా ఉండేవాళ్ళు ఈరోజు ఎంతోమంది కళ్ళకు కనబడుతూ ఉన్నారు. అయితే అలాగెళ్ళి ఏం చేస్తారు తెలిసి, జీవితాన్ని పాడు చేసేసుకుంటారు, భ్రష్టు పట్టించేసుకుంటారు జీవితాన్ని. సరే, ఇక్కడ ఎందుకని అంటే వారికి ఉన్నటువంటి పరిధులు దాటేస్తారు, వారి కుటుంబానికి ఉన్న విలువలు దాటేస్తారు, వారికి ఉన్న గౌరవాన్ని, తల్లిదండ్రులకు ఉన్న గౌరవాన్ని, వారికి ఉన్న మర్యాదను, వారికి ఉన్న విలువలను కూడా ఏం చేస్తారు తెలుసా, పాడు చేసేసి, దుఃఖానికి, ఏడుపులకి గురి చేసేసి, వారి జీవితంలో కలిగిన కోరికను, వాంఛలు తీర్చుకోవడానికి తెగబడతారు వాళ్ళు. అయితే ఇక్కడేమన్నాడు తెలుసా, దేవుడు ఇందాక చెప్పాను, దేవుని కొరకు నీకు ఆశ ఉంటే, ఆ దేవుడు ఎట్టివాడో నువ్వు ఎరిగి కనుక, చూసి కనుక ఉంటే ఏం చేస్తాను చెప్పండి, మనం అట్లా తెగబడతాం. దేవునికి స్థుతి కలుగును గాక. ఎవరి కోసం? దేవుని కొరకు. ఎవరు ఏమన్నా, ఏం చేసినా, అవునా కదా, ఎలాంటి ఆటంకాలు వచ్చినా, ఎలాంటి అభ్యంతరాలు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా, ఇంట్లో కొట్టినా, తిట్టినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుడి కోసం ఏం చేస్తాను చెప్పండి, ఆశపడతాం. అట్లాగనే దేవుడికి స్థుతి కలుగునుగా. ఇతని ప్రాణం అలాగుందంట, ఇతని ఆత్మ ఎలాగుంది, ఇతని ప్రాణం అట్లాగుంది. దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చేస్తామో, ఎవరికి ఎక్కువ ఇస్తాం సమయం? నువ్వు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తే వారి కోసమే దిగులు పడతాం.
నీ ఎవరిని ఎక్కువ ప్రేమిస్తే వారి కోసం శ్రమ అయినా అనుభవిస్తాం. ఎవరిని మనం ఎక్కువ ప్రేమిస్తే వారి కోసం ఎంత కష్టమైనా అనుభవిస్తాం. ఎన్ని నిందలైనా అవమానాలైనా దెబ్బలైనా ఏం చేస్తాం? అనుభవిస్తాం. దేవునికి స్తుతి కలుగును గాక. ఎంత సమయమైన వారితో గడపడానికి ఏం చేస్తాం చెప్పండి? ఇష్టపడతాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా మీ అందరికీ? అర్థమవుతుందా? కనుక ఈయనేం చేస్తాడో తెలుసా? నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచుంది అని చెప్పేసి అంటున్నాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. ఇంకేమంటున్నాడు ఆయన? నా ప్రాణం నీ కోసం తృష్ణగొనుచుంది. జీవము గల దేవుని కొరకు. ఎవరి కోసం అంట? జీవం కలిగిన దేవుని కొరకు. జీవం కలిగిన దేవుని కొరకు. జీవం లేని భూ సంబంధమైన వాటి కోసం కాదు. అర్థమైంది? మన ఆత్మలు చంపేటువంటివి భూమి మీద ఉన్నాయన్నీ కూడా. కుటుంబమా చెప్పండి, భర్త భార్య పిల్లల సమస్యల శోధన బాధల ఆస్తుల ఐశ్వర్యమా డబ్బా అందమా హోదానా పేరు ప్రఖ్యాత రాజకీయమా అధికారమా ఏదైనా కూడా ఏం చేస్తా తెలుసా? మనలో ఉన్న జీవాన్ని చంపడానికి శక్తి కలిగింది. మనలో ఉన్న జీవాన్ని తొలగించడానికి శక్తి కలిగింది. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కనుక వీటన్నిటి మీద మన మనసు పెట్టుకుని సంతోషం కావచ్చు, దిగులు కావచ్చు, బాధ కావచ్చు, భయం కావచ్చు, ఏడుపు కావచ్చు, దుఃఖం కావచ్చు, ఏవేవో ఉంటాయి మన జీవితంలో. వీటి కోసం నువ్వు నలిగిపోతున్నప్పుడు నీలో ఉన్న ఆత్మ నలిగిపోయి నీలో ఉన్న జీవం తొలగిపోద్ది. నీలో ఉన్న జీవం తొలగిపోద్ది. జీవం కలిగిన దేవుని కోసం తృష్ణ కలిగి ఉంటే ప్రాణం ఎట్లా ఉంటుంది చెప్పు? చెప్పు. దేవునికి స్తుతి కలుగును గాక. ఎలాగుంటుంది తృష్ణ కలిగి ఉంటే? జీవంతో నింపబడి ఉంటుంది. దేవునికి స్తుతి కలుగును గాక.